నమస్కారం. నేను డాక్టర్ మాధురి వర్ధన్. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా అబ్బాయికి 23 సంవత్సరాలు. టీనేజ్ నుంచి స్టడీస్ టెన్షన్తో ప్రతిసారి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటాడు. తనకి ఏదైనా మెడిసిన్ సిఫార్సు చేయమని మన వ్యూవర్ శ్రీవాణి గారు కామెంట్ చేశారు. మొట్టమొదటిగా శ్రీవాణి గారు, మీరు కంగారు పడకండి. స్టూడెంట్స్లో ఇది సర్వసాధారణం. చాలామంది స్టూడెంట్స్ స్టడీస్ వల్ల మీ అబ్బాయి లాగానే సఫర్ అవుతూ ఉంటారు. మీరు అడిగినట్టు ఖచ్చితంగా ఆయుర్వేదంలో మీ అబ్బాయి సమస్యను దూరం చేయడానికి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఎలాంటి మెడిసిన్ మీరు వాడాలి, వాటిని ఎలా పొందాలి అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. చాలామంది స్టూడెంట్స్ స్టడీస్ పట్ల, ముఖ్యంగా ఎగ్జామ్ సమయంలో చాలా టెన్షన్కి గురవుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం వారి శరీరం స్ట్రెస్ లేదా టెన్షన్ వల్ల కార్టిజాల్ మరియు అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు అధికంగా విడుదల అవ్వడం వల్ల హై బీపీ, రోగ నిరోధక శక్తి బలహీనపడటం, జీర్ణ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. మీ అబ్బాయిలో ఉండే స్ట్రెస్ని ఆయుర్వేదం ఖచ్చితంగా దూరం చేస్తుంది. కాబట్టి ఈ ఆయుర్వేద హెర్బల్ రెమెడీస్ని ఫాలో అవ్వండి. మొట్టమొదటిది బ్రాహ్మి. ఇది మీ అబ్బాయి యొక్క జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఫోకస్ని పెంచుతుంది. కాబట్టి ఉదయం గోరువెచ్చని పాలతో 1 లేదా 2 మాత్రలు లేదా 1 టీ స్పూన్ పొడిని ప్రతిరోజు ఇవ్వండి. ఇక రెండవది అశ్వగంధ. ఈ హెర్బ్ ఆందోళనను తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థను బలపరుస్తుంది మరియు ఒత్తిడిని తట్టుకునే శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని కూడా పడుకునే ముందు 1 మాత్ర లేదా 1 టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీటితో కలిపి ఇవ్వండి. మూడవది శంఖపుష్పి సిరప్. ఇది మెదడు యొక్క టానిక్గా పనిచేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకి 2 సార్లు 1-2 టీ స్పూన్ల సిరప్ని నీటితో కలిపి తీసుకోవచ్చు. నాలుగవది జటామాంసి. ఇది నిద్ర సమస్యలను దూరం చేయడానికి మరియు మానసిక అలసటను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 250 mg టాబ్లెట్ లేదా పొడి రాత్రిపూట తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఈ 4 హెర్బల్ మెడిసిన్స్ మీ అబ్బాయి ఒక స్టడీ రిలేటెడ్ టెన్షన్ని నయం చేయగలవు. వీటితో పాటు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అవడం వల్ల అతని పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. టిప్ నెంబర్ 1. మీ అబ్బాయి నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడానికి తల మరియు శరీరంపై బ్రాహ్మి లేదా అశ్వగంధ నూనెతో మసాజ్ చేయండి. టిప్ నెంబర్ 2. అనులోమ విలోమ, భ్రామరి మరియు నాడీ శోధన వంటి ప్రాణాయామం లేదా ధ్యానం వంటి టెక్నిక్స్ని ఫాలో అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు దృష్టిని పెంచుతాయి. టిప్ నెంబర్ 3. నిద్రకి ప్రాధాన్యత ఇచ్చేలా చూడండి. అర్ధరాత్రి వరకు చదవకుండా రాత్రి 10 గంటల లోపు ముగించుకొని పడుకోవడం ఉత్తమం. టిప్ నెంబర్ 4. ఆరోగ్యకరమైన ఆహారం. మెదడు ఆరోగ్యానికి నట్స్ మరియు సీడ్స్, వీటితో పాటు అరటిపళ్ళు, ఇటువంటివి తాజా పండ్లను ఇవ్వండి. టిప్ నెంబర్ 5. మనసుని ప్రశాంతంగా ఉంచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి తులసి లేదా బ్రాహ్మీ టీ వంటి హెర్బల్ టీస్ ప్రతిరోజు ఇవ్వండి. ఈ టిప్స్ మరియు హెర్బ్స్ని ఫాలో అయితే చాలా త్వరగా మీ అబ్బాయి ఈ సమస్యని అధిగమించగలడు. ఒకవేళ ఈ హెర్బ్స్ మరియు థెరపీలు మీ శరీరానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ రీతిలో ట్రీట్మెంట్ పొందాలి అంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి పైగా ఆయుర్వేద చికిత్సను అందించి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదామనుకుంటే మీ ప్రశ్నను క్రింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీకు సరైన వైద్యం ఏమిటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేయండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి.